Hello viewers, hope you all are doing good. By the way, Nenu Dr. M. Charan Kumar, co-founder and managing director of Erident Dental Hospitals located at Kondapur, KPHB, Manikonda and Banjara Hills. ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయడానికి. ఏంటంటే ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు చాలా కామన్ అయిపోయినాయి, చాలామంది కూడా చేయించుకుంటున్నారు. బట్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే క్రౌన్స్ లూజ్ అవ్వకుండా ఉండాలి, క్రౌన్స్ ఊడిపోకుండా ఉండాలి, ఇంప్లాంట్ లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ ఎపిసోడ్లో నేను ఇంప్లాంట్ క్రౌన్స్ లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి కాంపోనెంట్స్ వాడాలి, ఎలాంటి అబాట్మెంట్స్ వాడాలనేది మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇందులో ఏంటంటే ఇంప్లాంట్ అనేది ఇప్పుడు మన న్యాచురల్ టీత్ తీసుకుంటే మనకు ఒక 70% పార్ట్ లోపల ఉంటుంది, 30% నోట్లో కనబడుతుంది. దాన్ని క్రౌన్ అంటాం, లోపల ఉన్న పార్ట్ని రూట్ అంటాం. ఇంప్లాంట్ అనేది ఆ ఎముక లోపల ఉన్న 70% భాగాన్ని రీప్లేస్ చేసేదే ఇంప్లాంట్. మన టీత్ యొక్క రూట్ పార్ట్ అన్నట్టు, ఎముక లోపల ఉండేది. సో ఆ పార్ట్కి ఈ క్రౌన్ పార్ట్కి కనెక్షన్ అనేది ఒక అబాట్మెంట్ అనేది ఉంటుంది. ఆ అబాట్మెంట్ అనేది స్క్రూతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అయితే ఓన్లీ స్క్రూతోటే కనెక్ట్ అయ్యేది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడన్నా రొటేషన్ జరగవచ్చు, ఈ అబాట్మెంట్ అనేది రొటేషన్ జరగవచ్చు. అదే రకంగా యాంటీ రొటేషన్ అబాట్మెంట్స్ అని అంటే ఎంగేజింగ్ అబాట్మెంట్స్ అంటాం. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే వితౌట్ స్క్రూ కూడా మనము ఇంప్లాంట్లో ప్లేస్ చేసేసినప్పుడు అది తిరగదు, కదలదు అన్నట్టు. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఏ రకంగా ఉంటుంది అనేది. ఇది నాన్ ఎంగేజింగ్ అబాట్మెంట్ అంటే ఇందులోపల ఇంప్లాంట్ ఉంది, ఇంప్లాంట్కి కనెక్షన్ అన్నట్టు, దీనిపైన టూత్ వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా పెట్టేసేసినప్పుడు ఏమవుతుంది అని అంటే చూడండి, ఇది పెట్టినా కూర్చోవట్లేదు, ఈజీగా మూవ్ అవుతుంది. సో ఇట్లా మూవ్ అయినప్పుడు ఏమైందంటే స్క్రూతో ఫిక్స్ అయ్యి ఉన్నా కూడా కొన్నిసార్లు డ్యూ టు ద ఫోర్సెస్ మళ్ళీ ఇది మూవ్ అవ్వచ్చు. మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇంప్లాంట్ బాగానే ఉంటుంది కానీ ఈ క్రౌన్ మాత్రం ఊడిపోతుంది. అట్లా ఉండొద్దు అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఎంగేజింగ్ అబాట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎంగేజింగ్ అబాట్మెంట్ అంటే ఈ లోపల పోయి క్రౌన్లో కూర్చుంటుంది, ఇంప్లాంట్ పార్ట్లో కూర్చుంటుంది. సో ఎంగేజ్ అయిపోతున్నట్టు, అక్కడ ఒక స్లీవ్ లాగా ఉంటుంది, ఆ స్లీవ్లో పోయి కూర్చుంటుంది. చూడండి, వితౌట్ స్క్రూ, అసలు స్క్రూ పెట్టలేదు కానీ ఇది మొబైల్ అవ్వదు, అసలు రొటేషన్ కూడా ఉండదు. సో వీటిని యాంటీ రొటేషన్ అబాట్మెంట్స్ ఆర్ ఎంగేజింగ్ అబాట్మెంట్స్ అంటారు. ఇట్లాంటి అబాట్మెంట్స్ వాడితే ఏమవుతుందంటే మీకు అసలు ఇంప్లాంట్ పెట్టి దానిపైన అబాట్మెంట్ పెట్టి స్క్రూ రిటైన్ కానీ సిమెంట్ రిటైన్ కానీ క్రౌన్ పెట్టినప్పుడు ఈ అబాట్మెంట్ అనేది రొటేట్ అవ్వదు. సో ఛాన్సెస్ ఆఫ్ క్రౌన్ ఫెయిల్యూర్ కానీ క్రౌన్ ఊడిపోవడం కానీ అసలు చాలా వరకు లెసన్ అయిపోతుంది. సో మా దగ్గర వాడే ఆల్ ఇంప్లాంట్స్ కూడా మేము మ్యాక్సిమం వాడేది ఈ యాంటీ రొటేషన్ అబాట్మెంట్సే, ఎంగేజ్డ్ అబాట్మెంట్సే, సో దట్ ఫెయిల్యూర్ కారణం అనేది తగ్గించడానికి. సో ఇట్లాంటి అబాట్మెంట్స్ వాడితే మీకు ఈ క్రౌన్ ఫెయిల్యూర్, క్రౌన్ ఊడిపోవడం అనేది ఉండదు. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ కైండ్లీ షేర్ ద వీడియో అండ్ లైక్ ద వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంప్లాంట్స్ వాటి అబాట్మెంట్స్ గురించి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.